Hello everyone, welcome to Chemistry Diksuchi. So today's our topic is law of rotational indices. In this we will discuss about Weiss indices and Miller indices. సో మనము Weiss indices, Miller indices గురించి తెలుసుకుందాం. సో మనము ఈ విధంగా యాక్సిస్ అనేది తీసుకుంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అన్నమాట. సో ఇందులో మనము స్మాలెస్ట్ ప్లేన్ని ఫస్ట్ మనము డ్రా చేస్తున్నాం. ఒక స్మాలెస్ట్ ప్లేన్ని డ్రా చేస్తున్నాం. సో ఈ విధంగా ఒక స్మాలెస్ట్ ప్లేన్ని డ్రా చేసాం. సో డ్రా చేసి దీనికి మనము నేమింగ్ ఏమి ఇస్తున్నామంటే ఏ బి సి. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి సి, ఇక్కడ నుండి ఇక్కడికి ఏ, ఇక్కడ నుండి ఇక్కడికి బి అన్నమాట. సో ఈ విధంగా తీసుకొని మనము స్మాలెస్ట్ ప్లేన్ ఒకటి తీసుకున్నాం. దీనికి మనము ఇంకొక ప్లేన్ని యాడ్ చేస్తున్నాం. సో దీని నేమ్ ఏమి ఇస్తున్నామంటే పి క్యూ ఆర్ అనే నేమ్ ఇచ్చాము. ఫస్ట్ కన్సిడర్ ఏ స్మాలెస్ట్ ప్లేన్ అండ్ డ్రా ఎనీ ప్లేన్ that is the multiple of small plane. This is called law of rotational indices అన్నమాట. ఇది ఈ డిస్టెన్స్ ఏముంటుంది, మల్టిపుల్ ఆఫ్ స్మాల్ ప్లేన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత సి, మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది తీసుకుందాం, మనకి తెలియదు కాబట్టి. సో ఎన్ ఇంటూ సి, సో ఇక్కడ ఎన్ ఇంటూ ఏ, ఇక్కడ ఎన్ ఇంటూ బి. సో అదేంటో చూద్దాం మనం. సో పీక్యూఆర్కి మనం ఏం తీసుకున్నాం, పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్రైమ్ ఇంటూ బి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డబల్ ప్రైమ్ ఇంటూ సి. సో ఈ ఎన్ ప్రైము, ఎన్ డబల్ ప్రైము వీటన్నింటినీ ఏమంటున్నామంటే సింపుల్ హోల్ నెంబర్స్ అంటున్నాం. సింపుల్ హోల్ నెంబర్స్, లేదంటే మనము వీటిని ఇన్ఫైనిటీ కూడా తీసుకోవచ్చు. మనము హోల్ నెంబర్స్ అన్న తీసుకోవచ్చు, ఇన్ఫినిటీ అన్న తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ఫేస్ అనేది, ఈ పీక్యూఆర్ ఫేస్ అనేది ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఎన్ ప్రైమ్, ఎన్ డబల్ ప్రైమ్, ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఈ ఫేస్ని, ఈ పీక్యూఆర్ ఫేస్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఎన్ ప్రైమ్, ఎన్ డబల్ ప్రైమ్గా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ద నెంబర్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ ఫేస్ ఆర్ కాల్డ్ వీస్ ఇండిసెస్. వీటినే మనం ఏమంటున్నాము, వీస్ ఇండిసెస్ అంటున్నాం అనమాట. సో ద నెంబర్స్, దీస్ ఆర్ ద నెంబర్స్. సింపుల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినిటీ నెంబర్స్. దీస్ నెంబర్స్ రిప్రజెంట్ ఏ ఫేస్. విచ్ ఫేస్? పీక్యూఆర్ ఫేస్. సో దీస్ ఆర్ కాల్డ్ ఏ వీస్ ఇండిసెస్. So it helps to determine the distance between parallel of a plane అన్నమాట, of the plane. సో Weiss indices ఫార్ములా ఏంటంటే Weiss indices is equal to intercept on the axis divided by unit length on the సేమ్ యాక్సిస్. యూనిట్ లెంత్ ఆన్ ద సేమ్ యాక్సిస్. వీస్ ఇండిసెస్ని మనం ఏ విధంగా మనము తీసుకురావాలంటే మనకి ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సిస్ బై యూనిట్ లెంత్ ఆన్ ద సేమ్ యాక్సిస్. ఇంటర్సెప్ట్ ఏంటి అసలు? ఇంటర్సెప్ట్ని మనం ఏ విధంగా, ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఆరిజిన్ నుండి ఒక లైన్ వెళ్ళింది, ఇక్కడ ఇంటర్సెప్ట్ అనేది లేదు. సో ఎప్పుడు ఇంటర్సెప్ట్ అనేది ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటే మనం గ్రాఫ్స్లో చూస్తాము ఇంటర్సెప్ట్ ఉంది, ఇంటర్సెప్ట్ అని. సో ఈ లైన్ అనేది ఎక్కడో ఒక చోట దీన్ని కట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇది -1, ఇది 1, 2 ఈ విధంగా. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ ఎంత ఉంది, ఇక్కడ -1 ఉంది అని అనొచ్చు అనమాట. సో ఇది ఆరిజిన్ నుండి వెళ్తే ఇంటర్సెప్ట్ అనేది ఉండదు. ఎప్పుడు ఉంటుంది, ఆరిజిన్కి కొంచెం పై నుండి ఈ విధంగా వెళ్తే ఇంటర్సెప్ట్. ఇక్కడ నుండి మనము ఈ ఇంటర్సెప్ట్ని మనము కనుక్కోవచ్చు.
మరి యూనిట్ లెంత్ని ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ విధంగా ఒక యూనిట్ సెల్ ఉంది, దీని యొక్క యూనిట్స్ ఇస్తారు 1 యూనిట్ 2 యూనిట్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అన్నమాట. ఇది 1 యూనిట్, ఈ డిస్టెన్స్ 2 యూనిట్స్ ఉంటే 2 యూనిట్స్. ఆ విధంగా దాని నుండి మనము యూనిట్ లెంత్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇంటర్సెప్ట్ దీని నుండి తెలుసుకోవచ్చు, యూనిట్ లెంత్ అంటే 1 యూనిట్ 2 యూనిట్స్ అనేది అక్కడ నుండి మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఈ రెండు స్ట్రక్చర్స్కి వీస్ ఇండిసెస్ అనేది మనము ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో మనము ఈ స్ట్రక్చర్ చూసినప్పుడు సో ఇక్కడ ఇది మనకి y యాక్సిస్, ఇది z యాక్సిస్, ఇది x యాక్సిస్. సో ఇక్కడ నుండి మనం దీన్ని ప్రొలాంగ్ చేసామనుకోండి, ఇది -z, ఇది ఈ విధంగా ప్రొలాంగ్ చేసామనుకోండి, ఇదేంటి -y. దీన్ని ఈ విధంగా చూసినట్లయితే ఇదేంటి -x అన్నమాట. సో ఈ విధంగా మనము ఇదేంటి మధ్యలో ఉన్నదేంటి ఆరిజిన్. సో ఇది C, ఇది A, ఇది B అనుకోండి. సో ఈ విధంగా x y z యాక్సిస్ని మనము తీసుకున్నాము. సో ఈ యాక్సిస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది ఒక యూనిట్ సెల్, ఇది ఒక యూనిట్ సెల్. దీనిలో మనకి ఎక్స్ యాక్సిస్ అనేది ఇలా ముందుకు వస్తుంది, ఎక్స్ యాక్సిస్ అనేది ఇలా ముందుకు వస్తుంది. చూడండి వై యాక్సిస్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. చూడండి ఈ ఫస్ట్ ఫేస్ ఉంది కదా, ఇది ఒక ఫేస్, ఈ ఫేస్ నుండి ముందుకి ఈ విధంగా వచ్చేది ఎక్స్ యాక్సిస్. సో ఈ సైడ్కి వెళ్ళేది ఇదేంటి వై యాక్సిస్. వై యాక్సిస్ ఎక్కడుంది? బ్యాక్ సైడ్ ఉంది. చూడండి వై యాక్సిస్ ఎక్కడుంది? బ్యాక్ సైడ్లో ఉంది. అదే జెడ్ యాక్సిస్ చూడండి ఎక్కడ ఉందో, జెడ్ యాక్సిస్ కూడా బ్యాక్ సైడ్లో ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, కింది నుండి ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ ముందుకు వచ్చేసింది. జెడ్ యాక్సిస్ అనేది బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా పైకి వచ్చింది. చూడండి ఇది వై యాక్సిస్ కూడా, ఇది వై యాక్సిస్, ఈ వై యాక్సిస్ కూడా బ్యాక్ సైడ్ నుండి ఈ ఆరిజిన్ నుండి ఇక్కడ ఏదైతే ఆరిజిన్ ఉందో ఈ ఆరిజిన్ నుండి ఇటు సైడ్కి వచ్చేసింది అనమాట వై యాక్సిస్. సో ఈ విధంగా మనము రిప్రజెంట్ చేసాము. సో నెక్స్ట్, సో ఇక్కడ ఇది ఆరిజిన్. సో ఆరిజిన్ నుండి మనకి వై ఎక్స్ జెడ్ ఈ విధంగా దీన్ని పొడిగిస్తే మనకి -x, దీన్ని పొడిగిస్తే -y, దీన్ని పొడిగిస్తే -z. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకొని ఉంటేనే మనము ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనము వీస్ ఇండిసెస్ ఫార్ములా చూసాము, ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సిస్ బై యూనిట్ లెంత్ ఆన్ ద సేమ్ యాక్సిస్. సో ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను తుడిపేస్తున్నాను. ఇంటర్సెప్ట్ బై యూనిట్ లెంత్, వీస్ ఇండిసెస్ ఇంటర్సెప్ట్ బై యూనిట్ లెంత్. సారీ. సో వీస్ ఇండిసెస్, ఇందులో మనము వీస్ ఇండిసెస్ గురించి చూద్దాం. ఇది 1 యూనిట్ సెల్ అనుకోండి, ఇది 1, ఇది కూడా 1. సో ఇక్కడ మనకి 1 దగ్గర కట్ అయిపోయింది, ఇక్కడ 1. సో ఇప్పుడు సో ఇది ఏ అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. సో ఇప్పుడు ఏ బి సి వీస్ ఇండిసెస్ని రిప్రజెంట్ ఏబిసిలో రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఏబిసిలో రిప్రజెంట్ చేసినప్పుడు ఈ ప్లేన్ అనేది ఏ దగ్గర కట్ అయిందా లేదా, ఈ ఎక్స్ యాక్సిస్ మీద ప్లేన్ అనేది కట్ అయింది కదా, కట్ అయినప్పుడు సో ఇది ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ ఏనే. సో ఇది కూడా అంతే, ఇక్కడ వరకు కట్ అయింది. వై యాక్సిస్ మీద ఈ ప్లేన్ అనేది కట్ అయింది, కట్ అయితే అప్పుడు మనము సేమ్ తీసుకుంటున్నాం. సో సి మీద కూడా కట్ అయిపోయింది. సో మనకి ఏం వచ్చింది? 1 1 1 అనేది వచ్చిందనమాట వీస్ ఇండిసెస్. అదే ఈ ప్లేన్ అనేది కట్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఇన్ఫినిటీ తీసుకుంటాం అనమాట. కట్ అయింది కాబట్టి మనకి 1 1 1 అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ
XYZ మీద మనము ఇంటర్సెప్ట్స్ని తీసుకున్నాము. XYZ మీద ఇంటర్సెప్ట్స్ని తీసుకున్నాము. ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ C ఉంది. ఇది X, ఇది Y, ఇది Z అనుకోండి. A ఉంది, B ఉంది, C ఉంది. నెక్స్ట్ మనకి యూనిట్ లెంత్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి యూనిట్ లెంత్ ఎంత, మనకి ఏనే. ఇది కూడా B, ఇది సేమ్ ఉందన్నమాట. సో ఇక్కడ 1 1 1 అనేది వీస్ ఇండిసెస్ 1 1 1 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇది ఫ్రంట్ ప్లేన్ అన్నమాట. ఇదేంటంటే ఇదేంటి, ఫ్రంట్ ఫేస్. ఫ్రంట్ ఫేస్ మీదే మనము ప్లేన్ అనేది పెట్టామన్నమాట. సో ఇది ఫ్రంట్లోనే ఉంది. బ్యాక్ సైడ్ జెడ్కి కానీ వైకి కానీ ఇది కట్ చేయట్లేదు. ఓన్లీ దేన్ని కట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని మాత్రమే కట్ చేస్తుంది. సో మనం ఇవి కన్ఫ్యూజన్గా ఉన్నాయి, ఇవి వేసుకోవడానికి కన్ఫ్యూజన్గా ఉన్నాయంటే డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఎక్స్ వై జెడ్ తీసుకోండి. ఎక్స్ వై జెడ్ తీసుకుంటే మనకి ఇది ప్లేన్ అనేది ఎక్స్ని కట్ చేసింది, కానీ జెడ్ బ్యాక్ సైడ్ ఉంది, వై ఆల్సో సైడ్కు ఉంది, బ్యాక్ సైడ్లోనే ఉంది. ఈ ప్లేన్ ఎక్కడ పెట్టాము మనం, ఫ్రంట్లో పెట్టాము. ప్లేన్ ఎక్కడ పెట్టాము, ఫ్రంట్లో. సో ఇది ప్లేన్ తీసుకున్నాం. ఈ ప్లేన్ ఎక్కడుంది, జస్ట్ ఇక్కడే ఉంది. ఈ బ్యాక్ సైడ్ జెడ్ని కట్ చేయట్లేదు, ఈ వైని కట్ చేయట్లేదు. దేన్ని కట్ చేస్తుంది, ఎక్స్ని మాత్రమే కట్ చేస్తుంది. ఈ బ్యాక్ సైడ్ దానికి ఈ ప్లేన్కి ఎటువంటి సంబంధం లేదన్నమాట. ఓన్లీ ఎక్స్నే కట్ చేస్తుంది. కానీ ఇది జెడ్కి వైకి ప్యారలల్గా ఉంది. చూడండి, ఇది వై కదా, ఇది వైకి ప్యారలల్గా ఉంది. జెడ్కి కూడా ప్యారలల్గా ఉంది, కానీ కట్ చేయట్లేదు. సో ఇది ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఇన్ఫినిట్ అనుకోవాలి. ప్యారలల్గా ఉంటే ఇన్ఫినిటీ అనుకోవాలి. సో ఈ జెడ్, ఈ యాక్సిస్, ఈ ప్లేన్ యొక్క యాక్సిస్, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇన్ఫినిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఏం వాల్యూస్ వచ్చాయి, ఇన్ఫినిటీ వాల్యూస్ అనేవి వచ్చాయి అన్నమాట. సో ఈ ఇన్ఫినిటీ వాల్యూస్ అనేవి ఇట్ కెనాట్ బి డిఫైన్డ్. మనం దీన్ని డిఫైన్ చేయలేము అన్నమాట. ఈ ప్లేన్ని మనము డిఫైన్ చేయలేము కాబట్టి వీస్ ఇండిసెస్ని మనము తీసుకోలేము. ఎందుకంటే వీస్ ఇండిసెస్ వాల్యూస్ ఏమొస్తున్నాయి, మనకి ఇన్ఫినిటీ వాల్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఈ వీస్ ఇండిసెస్ని మనం తీసుకోకూడదు అన్నమాట. సో దీని బదులుగా మనం ఏం చేసాము అంటే మిల్లర్ ఇండిసెస్ని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. మిల్లర్ ఇండిసెస్ని ఇంట్రడ్యూస్ చేసాము. సో మిల్లర్ ఇండిసెస్ని ఇంట్రడ్యూస్ చేసాము. సో మిల్లర్ ఇండిసెస్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం వీస్ ఇండిసెస్లో ఏబిసి వాల్యూస్ తీసుకున్నాము. అదే మిల్లర్ ఇండిసెస్లో మనము హెచ్కేఎల్ వాల్యూస్ని తీసుకుంటామన్నమాట. హెచ్కేఎల్ వాల్యూస్ని తీసుకుంటామన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ టు రిప్రజెంట్ ఏ క్రిస్టల్ ప్లేన్ అండ్ ఇట్స్ డైరెక్షన్స్ ఇన్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఇవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, క్రిస్టల్ ప్లేన్ అండ్ ఇట్స్ డైరెక్షన్స్. సో దీని యొక్క ప్లేన్స్ మరియు డైరెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో ఆల్సో నోన్ యాజ్ ఇట్ ఈజ్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ వీస్ ఇండిసెస్. సో వీస్ ఇండిసెస్ యొక్క రెసిప్రోకల్ మిల్లర్ ఇండిసెస్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో హెచ్కేఎల్ యాక్సిస్, ఇవి హెచ్కేఎల్ అనేవి డిఫరెంట్ యాక్సిస్లో మనకి ఉంటాయన్నమాట. సో ఈ మిల్లర్ ఇండిసెస్ని మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ వీస్ ఇండిసెస్ అనేవి వచ్చేసాయి. సో ఫస్ట్ మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఏ వాల్యూస్ తీసుకోవాలి, హెచ్కేఎల్ వాల్యూస్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మిల్లర్ ఇండిసెస్కి ఏ వాల్యూస్ తీసుకోవాలి, హెచ్కేఎల్ వాల్యూస్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫైండ్ ద ఇంటర్సెప్ట్ ఆన్ ద రిప్రజెంట్ అండ్ యాక్సిస్ హెచ్కేఎల్. ఫస్ట్ ఇంటర్సెప్ట్స్ తీసుకుందాం. మనకి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 1 1 అనేది తీసుకున్నాం.
నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఇంటర్సెప్ట్ ఏంటి అనేది చూసాము. సో సెకండ్ స్టెప్ ఏంటి, తీసుకున్న వాటి యొక్క రెసిప్రోకల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. రెసిప్రోకల్ అంటే బై. సో 1 1 1 1/1 1/1 1/1 ఎంత 1 1 1 వస్తుంది. సో ఇవి బ్రాకెట్లో మనం అరేంజ్ చేస్తే వీటిని మనం ఏమంటున్నామంటే మిల్లర్ ఇండిసెస్ అని అంటున్నాము. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఏంటి అనేది చూసాము. అంటే ఇది ఎక్కడ కట్ అయింది 1, ఇది ఎక్కడ కట్ అయింది 1, ఇది ఎక్కడ కట్ అయింది 1 1 1 1 HKL. సో దీని యొక్క రెసిప్రోకల్ బై తీసుకుంటే 1కి 1 1 1 అనే వచ్చేసింది అనమాట. సో దీని యొక్క మిల్లర్ ఇండిసెస్ ఏంటి 1 1 1. నెక్స్ట్ దీనిది చూద్దాం. సో HKL మిల్లర్ ఇండిసెస్. సో దీంట్లో మనకి చూసినట్లయితే మనం ఇంతకు ముందు చూసాము. సో ఫస్ట్ మనకి ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద 1 ఉంది. నెక్స్ట్ YZ యాక్సిస్ మీద ఇన్ఫినైట్ అనేది ఉందన్నమాట. ఇది ప్లేన్ని కట్ చేయటం లేదు, ప్లేన్కి ప్యారలల్లో ఉందన్నమాట. ఉన్నది కాబట్టి మనకి ఇన్ఫినిటీ వాల్యూ అనేది వచ్చింది. ఎందుకు ఇన్ఫినిటీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ ప్లేన్ అనేది వైని కానీ జెడ్ని కానీ కట్ చేయటం లేదు. వై అనేది బ్యాక్ సైడ్లో ఉంది, జెడ్ అనేది కూడా బ్యాక్ సైడ్లో ఉంది. మనం పెట్టిన ప్లేన్ ఎక్కడుంది, ఫ్రంట్ సైడ్లో ఉంది. సో దీన్ని ఎప్పటికీ కట్ చేయలేదు, ఇవి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ని మాత్రమే కట్ చేసింది కాబట్టి 1 తీసుకున్నాం. ఈ రెండింటిని ఇన్ఫినిట్ వాల్యూని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇవి వీస్ ఇండిసెస్. సో వీటి యొక్క మిల్లర్ ఇండిసెస్ రెసిప్రోకల్ వాల్యూ తీసుకున్నట్లయితే 1/1 1/∞ 1/∞. సో 1/1 1 0 0. సో మిల్లర్ ఇండిసెస్ ఏమవుతుంది, దీనికి 1 0 0 ప్లేన్ అని అంటామన్నమాట. సో 1 0 0 ప్లేన్. సో ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆరిజిన్ కెనాట్ ప్రెజెంట్ అలాంగ్ విత్ ద ప్లేన్. మనము ఇది ప్లేన్ తీసుకున్నాం. ఈ ప్లేన్ తీసుకున్నప్పుడు దీన్ని ఆరిజిన్గా తీసుకోకూడదు, ఈ పాయింట్ని ఆరిజిన్గా తీసుకోకూడదు, ఈ పాయింట్ని ఆరిజిన్గా తీసుకోకూడదు, ఈ పాయింట్ని ఆరిజిన్గా తీసుకోకూడదు. ఎక్కడైతే ప్లేన్ కట్ అవుతుందో ఆ పాయింట్స్ని ఆరిజిన్గా తీసుకోకూడదు అనమాట. దేన్ని తీసుకోవచ్చు, ఈ మిడిల్ పాయింట్ని ఆరిజిన్గా తీసుకోవచ్చు. ఈ మిడిల్ పాయింట్ ఎక్కడుంది, బ్యాక్ సైడ్లో ఉంది. ఇది ప్లేన్ అనేది ఫ్రంట్ సైడ్లో ఉందన్నమాట. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆరిజిన్ కెనాట్ ప్రెజెంట్ అలాంగ్ విత్ ద ప్లేన్. నెక్స్ట్ ఏంటి, ఇంకొక పాయింట్ ఏంటి, ఇట్ కెనాట్ బి ఇన్ఫినైట్. ఇన్ఫినిట్ వాల్యూస్ అనేవి మిల్లర్ ఇండిసెస్లో ఇన్ఫినిటీ వాల్యూ అనేది రాదు. 1 0 0 0 రావచ్చు, 1 రావచ్చు, ఇంకేదైనా వాల్యూ రావచ్చు. సో ఒకవేళ మైనస్ అనేది వచ్చిందనుకోండి, మైనస్ వాల్యూ కూడా వస్తుంది. మైనస్ వాల్యూ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -1 0 0 ఈ విధంగా వస్తే ఈ -1ని -1 అని రాయకుండా 1 బార్ 0 0 అని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. 1 బార్ 0 0 అని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మిల్లర్ ఇండిసెస్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము మిల్లర్ ఇండిసెస్కి ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే A/2 B C/3 ఈ విధంగా ఇచ్చారు. A/2 B C/3. A/2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, A × 1/2 B × 1 C × 1/3. సో ఓన్లీ ఈ వాల్యూస్ మనం తీసుకున్నాం, 1/2 1 1/3. సో దీనికి మన రెసిప్రోకల్ మనం చూడాలన్నమాట. ఇవేంటివి, వీస్ ఇండిసెస్ అన్నమాట. వీటి యొక్క రెసిప్రోకల్ చూడాలి. 1/1/2 ఏమవుతుంది, 2 అవుతుంది. ఇదేమవుతుంది 1/2 అవుతుంది. ఇదేమవుతుంది 3 అవుతుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకొని చేసినట్లయితే మనకి ఏమొస్తుంది వాల్యూస్, ఇక్కడ మనకి 2 1 2
ఇక్కడ 1/1 1/2 కాదు, ఇది 1 కదా, 1/1. సో ఇది 3, 1/1 అంటే 1. సో ఇదేంటి 2, 1, 3 ప్లేన్ అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఇచ్చిన వాల్యూస్లో నుండి మనము ఇంటర్సెప్ట్ తీసుకుంటే A 2B 3C. సో ఇంటర్సెప్ట్ వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంది, 1 2 3. వీటికి రెసిప్రోకల్ తీసుకోవాలి. తీసుకుంటే 1/1 1, ఇది 1/2, ఇది 1/3. సో మనము ఈ 1 2 3కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 6 వస్తుంది. సో 6 రావడం వల్ల మనము 1 × 6, 1/2 × 6, 1/3 × 6 మనకి ఏం వాల్యూస్ వస్తాయి? 6 3 2. ఈ విధంగా ఇవేంటి మిల్లర్ ఇండిసెస్. సో నెక్స్ట్ A -2B 3C. సో ఇవి తీసుకున్నట్లయితే ఇక్కడ 1 1 -2 3. సో 1/1 1 -1/2 1/3. 2 3కి ఎల్సిఎం తీసుకుంటే మళ్ళీ 6 వస్తుంది. 1 × 6 -1/2 × 6, 1/3 × 6. సో మనకి ఏం వాల్యూ వచ్చాయి? 6 -3 2. -3 అని రాసుకోకూడదు, దీన్ని ఏమని రాయాలి? 6 3 బార్ 2 బ్రాకెట్స్. ఇక్కడ కామాలు కానీ ఫుల్ స్టాప్స్ కానీ ఏమీ పెట్టకూడదు. సో ఇవి మిల్లర్ ఇండిసెస్. నెక్స్ట్ A 2B ఇన్ఫినైట్. ఈ విధంగా వాల్యూస్ ఉన్నాయనుకోండి. A అంటే 1 × A. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ 1, ఇక్కడ 2, ఇక్కడ ఇన్ఫినిటీ. సో దీని యొక్క రెసిప్రోకల్ తీసుకుంటే 1/1 = 1, 1/2, 1/∞. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 1 × 2. ఇదేంటి? ఇది మొత్తం 0 అయిపోతుంది. సో 1 × 2 1/2 × 2 0 × 2. సో 2 1 0 2 1 0 ప్లేన్ అన్నమాట. సో ఇవేంటి మిల్లర్ ఇండిసెస్. సో ఈ విధంగా మనము మిల్లర్ ఇండిసెస్ గురించి మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రాబ్లమ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.